వెల్కమ్ టు తెలుగు స్టోరీస్. మనసున మనసై నెక్స్ట్ ఎపిసోడ్. అంత సరదాగా ఉంటే హోటల్లోనే ఉండొచ్చు, తినొచ్చు. ఎవరూ వద్దనలేదు. కట్టుకున్న పిల్లాన్ని పోషించడం నా వల్ల కాదు అని చెప్పండి. అప్పుడు నా తిండి నేను ఎక్కడ తినాలో ఆలోచించుకుంటాను, మొండిగా వాదిస్తూ అంది. శేషగిరికి ఇంక భరించడం వల్ల కాలేదు. కఠినంగా చూస్తూ, చూడు, చాలా దూరం వెళ్తున్నావు అన్నాడు. పెళ్ళైన మొదటి రోజు నుంచి పెళ్ళాం డబ్బుల మీదే ఆశ పెట్టుకునే మొగుడిని, నీ డబ్బు కోసమే పెళ్ళాడాను అని కొత్త భార్య మొహం మీదే అనే భర్తని నేను చూడలేదు. ఈ అంతులేని వాదన ఎటుపోతుందో అంతుపట్టలేదు. అతనికి మాటకి మాట జవాబిస్తూ, వాదన పెంచుతూ, తనని బొత్తిగా కేర్ చెయ్యకుండా అలా మాట్లాడుతున్న జయంతిని ఏం చేయాలో అర్థం కాక అయోమయంగా చూశాడు. జయంతి మొహంలో అతనికి శాడిజం కనిపించింది. తనని లెక్క చెయ్యని మొండి ధోరణి అతని అహాన్ని ఎగదోసింది. నోర్ముయ్, ఊరుకుంటుంటే మరీ ఎక్కువ చేస్తున్నావు. ముందా నోరు ముయ్యి, లేకపోతే చెంప పగలగొడతాను అన్నాడు బెదిరిస్తున్నట్టుగా. ఏమిటి, చెంప పగలగొడతారా? ఏది, మీద చెయ్యేసి చూడండి, సవాల్ చేసింది. కోపంలో క్రమంగా గొంతులు పెద్దవయ్యి బయటికి ఇద్దరి దెబ్బలాట వినిపించసాగింది. మీనాక్షమ్మ ముందు పట్టించుకోలేదు. కానీ ఇద్దరికిద్దరు గొంతులు పెంచడంతో గొడవ స్పష్టంగా తెలుస్తుంది. చదువుకుంటున్న శాంతి గదిలోంచి వచ్చి తల్లివంక చూసింది. వాసు టీవీ తగ్గించాడు. మీనాక్షమ్మ కర్మ అన్నట్టు తల కొట్టుకుని శేషు శేషు అంటూ పిలిచింది. శేషగిరి జవాబివ్వలేదు. జయంతికి ఇంట్లో అంతా ఉండగా తనని నోరు మూయమనడం, చెంప బద్దలు కొడతాననడం సహించరాని అవమానంగా అనిపించింది. మీనాక్షమ్మ గుమ్మం దగ్గరికి వచ్చి హెచ్చరిస్తున్నట్లు, శేష, బయటికి రా, ఏమిట్రా ఆ కేకలు, మతిపోతుందా ఇద్దరికీ, మందలిస్తూ అంది. ముందు నీవు బయటికి రా అని పిలిచింది. తమిద్దరి మధ్యకి అత్తగారు వచ్చి కల్పించుకోవడం జయంతికింకా అవమానం అనిపించింది. మొగుడు కొట్టినందుకు కాదు అన్న సామెతలా అత్తగారెందుకు మధ్యలో రావాలి? ఇది మా ఇద్దరికీ సంబంధించిన విషయం. మీకనవసరం ఈ గొడవ అంటూ ధనాలున పెద్ద శబ్దం అయ్యేట్టు తలుపు ఆవిడ మొహం మీదే వేసింది. గదిలో శేషగిరి, అవతల మీనాక్షమ్మ ఇద్దరి మొహాలు నల్లబడిపోయాయి. శేషగిరి జయంతికి అంత పొగరుగా తల్లిని అవమానించడం సహించలేకపోయాడు. నీకెంత పొగరు, అమ్మ మొహం మీద అలా తలుపేస్తావా అంటూ పట్టరాని ఆవేశంతో చెయ్యెత్తాడు. జయంతి నిప్పులు కరిపిస్తున్న కళ్ళతో, ఆ చెయ్యి దించండి ముందు, నా వంటి మీద చెయ్యి పడితే మర్యాద దక్కదు. ఏమనుకుంటున్నారు? పెళ్ళి అవగానే తిట్టి కొట్టే హక్కు ఉందనుకుంటున్నారు కాబోలు. అవన్నీ ఈ జయంతి దగ్గర కాదు, పౌరుషంగా తెల్లగరేసి అంది. అలా ఎదిరించి మాట్లాడుతున్న జయంతిని ఏం చేయాలో అర్థం కాలేదు అతనికి. ఛీ, నీతో మాట్లాడ్డం నా బుద్ధి తక్కువ, ఆడదానికుండే లక్షణం ఒక్కటి లేదు నీకు, చీత్కారం చేస్తూ తలుపు తీసుకుని విసురుగా బయటికి వెళ్ళాడు. తన వెనకాల తలుపు డబాలున వేశాడు. ఏమిటి నాయనా ఈ గొడవ? పట్టుమని నెల రోజులైనా కాకుండా ఈ దెబ్బలాటలేమిటి? మీనాక్షమ్మ ఆదుర్దాగా అడిగింది. శేషగిరి తల పట్టుకుని కుర్చీలో కూర్చున్నాడు మాడిన మొహంతో. జీతం డబ్బు అడిగానని ఇంత రాద్ధాంతం చేస్తుందమ్మా అమ్మాయి. జయంతికున్నంత పొగరున్న దాన్ని ఎక్కడా చూడలేదు. ముందు రోజు నుంచి అన్నింటినీ వాదించడం, ఎదిరించడం. ఒక్కరోజైనా తిన్నగా లేదమ్మా, చిన్న పిల్లాడిలా అన్నాడు. ఉద్యోగం చేస్తున్న అమ్మాయి అని అహంకారం కాబోలు నెమ్మదిగా అంది. అయినా బాగుంది, అంతా ఉద్యోగం చేస్తున్నారు, ఇప్పుడు అంతా ఇలాగే ఉన్నారా? ఇంతకీ ఏముంటుంది, జీతం ఇంట్లో ఇవ్వనంటుందా? నెమ్మదిగా ఆరా తీసింది ఆవిడ. ఎందుకు కావాలో, ఎంత కావాలో చెప్తే ఇస్తుందట. ప్రతి నెల నేను ఆవిడకి లెక్క చెప్పి డబ్బు అడగాలని కాబోలు ఆవిడ ఉద్దేశం. నేను ఉద్యోగం చేస్తున్న అమ్మాయి కావాలని ముందే చెప్పానుగా. తన తప్పు ఏం లేదని సమర్థించుకుంటూ అన్నాడు. అవును, పెళ్లి చూపులప్పుడే చెప్పావు. తెలిసి చేసుకొని ఇప్పుడిలా అనడం బాగులేదు. అయినా భార్యాభర్తలయ్యాక నీ డబ్బు నా డబ్బు అని ఎవరన్నా అనుకుంటారా? బహుశా మా అందరికీ తన డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలని అనుకుంటుందేమో. ముందే అంతా కలిసి ఉంటామని తెలిసినప్పుడు చేసుకోకపోవాల్సింది, ఉక్రోషంగా అన్నాడు.
ఏమిటో బాబూ! పెళ్ళై నెల రోజులకే ఇలా గొడవలు పడితే కాపురం ఎలా సాగుతుంది? కాస్త మంచిగా చెప్పి చూడు గొంతు తగ్గించి నెమ్మదిగా అంది మీనాక్షమ్మ. లాభం లేదమ్మా! ప్రతి చిన్న విషయాన్ని తనే పెద్దది చేస్తుంది. అన్నింటికీ తలతిక్క సమాధానాలు ఇస్తుంది. నెమ్మదిగానే అడిగా ముందు. తనే ఇంత రాద్ధాంతం చేస్తుంది. తల్లీ కొడుకులు ఇద్దరూ కాసేపు ఏం చెయ్యాలన్న ఆలోచనలో పడ్డారు. భోజనాల వేళకి జయంతి గదిలోంచి బయటికి రాలేదు. అన్నీ వడ్డించి అందరూ కూర్చున్నా జయంతి రాకపోవడంతో మీనాక్షమ్మ వెళ్ళి మీ వదిన్ని పిలు అని శాంతిని పురమాయించింది. ఏం పిలవక్కర్లేదు. ఆకలేస్తే ఆవిడే వస్తుంది. శేషగిరి తిరస్కారంగా అన్నాడు. లోపల్నుంచి ఆ మాట విన్న జయంతి ఉడికిపోయింది. ఆఫీసులో వంటగంటప్పుడు తిన్న 2 చపాతీలు ఎప్పుడో అరిగిపోయి ఆకలేస్తుంది. అయినా బింకంగా కదలకుండా కూర్చుంది. శేషగిరికి కావాల్సింది డబ్బు. ఆ డబ్బు ఇవ్వకపోతే తిండి కూడా పెట్టడేమో ఉక్రోషంగా అనుకుంది. వెళ్ళి పిలవ్వే తల్లీ! అత్తగారు తిండి పెట్టలేదన్న నిష్ఠూరాలు నాకొద్దు నాయనా అంది మీనాక్షమ్మ. మా ఇద్దరి గొడవేమిటమ్మా! నీవే వింటున్నావుగా! అన్నింటికీ వాదించి దెబ్బలాటకి దారి తీసేది తనే. జీతం తెచ్చావా అంటే ఇంత రాద్ధాంతమా? ఏమనుకుంటుంది? తనేం చేసినా ఊరుకుంటాననా? తన జీతం ఇవ్వకపోతే ఆవిడ జీతం ఆవిడ దాచుకుని జల్సా చేసుకునేదానికి ఉద్యోగం ఎందుకు? మానేసి ఇంట్లో కూర్చొని పనీపాట చేసుకోమంటాను. జయంతి వింటుందని తెలిసి బెదిరించడానికి గట్టిగానే అన్నాడు. ఆ! అంతా అతనిష్టమే అనుకుంటున్నాడేమో. ఉద్యోగం మానేయమంటే మానేయడానికి నేనేం పిచ్చిదాన్ని కాదు కసిగా అనుకుంది జయంతి. సరేలేరా భోంచెయ్యి ముందు, తరువాత చూద్దాం అంది మీనాక్షమ్మ. శాంతి వెళ్ళి వదినా భోజనానికి రా అంటూ 2 సార్లు పిలిచింది. జయంతి జవాబివ్వలేదు. మరోసారి పిలిచి వెనక్కి వచ్చేసింది. ఆకలేస్తే తనే తింటుంది. టేబుల్ మీద ఉంచేయండి అన్నాడు శేషగిరి అన్నం తింటూ. ఆ రాత్రి పంతంగా పస్తు పడుకుంది జయంతి. శేషగిరి గదిలోకి వచ్చాక పలకరించలేదు. తన మానాన కాసేపు టీవీ చూసి పుస్తకం చదివి పడుకున్నాడు. అతను కనీసం వెళ్ళి భోంచేయి అనైనా అననందుకు ఉడికిపోతూ ఆకలి నకనకలాడిస్తుంటే నిద్ర పట్టక ఎప్పటికో కన్ను మూసింది. ఉదయం లేచి వంటింట్లోకి వెళ్ళి కాఫీ కలుపుకుంటుంటే జయంతి నిండు ఇంట్లో అలా పస్తులు పడుకోవద్దు. మీరిద్దరూ మాట అనుకున్నారు సరే. తిండి మానేయడం ఎందుకు? అయినా పెద్దదానిగా ఓ మాట చెప్తున్నాను. మగాడితో ప్రతిదానికి నేనంటే నేనని ఎదిరిస్తే బాగుండదు. మీరిద్దరూ కలిసి కాపురం చెయ్యాల్సిన వారు. మొదట్లోనే ఇలా కొట్టుకుంటే తరువాత ఇలాగా? కాస్త సర్దుకోవాలి. ఆ మాట మీ అబ్బాయికి చెప్పండి. ప్రతిదానికి నన్ను ఆజ్ఞాపించినట్టు అంటే నేను పడేదాన్ని కాదు. ఏదైనా చెప్పాలంటే మంచిగా చెప్పాలి. మొగుణ్ణి కాదా అంటాడు. పడి ఉండు అంటే పడటానికి మీ కాలం నాటి దాన్ని కాదు. ఆవిడ మాట పూర్తి కాకుండానే ఘైమంది. అసలే ఆకలితో తిక్కగా ఉన్న జయంతి ఏమోనమ్మా పెద్దదాన్ని ఇంట్లో ఉన్నాను కనుక చెప్పాను. ఆనక మీ ఇష్టం ఆవిడ ముభావంగా అంది. జయంతి విసురుగా గ్లాస్ పట్టుకొని తయారై రోజూ కంటే ముందుగా టిఫిన్ కూడా తినకుండా ఆఫీసుకి వెళ్ళిపోయింది. రాత్రి భోజనం చెయ్యలేదు. ఈ పూట ఏమీ తినకుండా వెళ్ళిపోయింది. ఏమిట్రా నాయనా ఈ గొడవలు? పట్టుమని నెల కూడా అవలేదు. పెళ్ళయి అప్పుడే ఈ దెబ్బలాటలు ఏమిటిరా? మీనాక్షమ్మ వ్యాకులపడింది. శేషగిరి కూడా జయంతి ఇంత మొండిగా తిండి తినకుండా పంతం పడుతుందని ఊహించలేదు. ఈ జయంతిని ఎలా టాకిల్ చెయ్యాలా అన్న ఆలోచన పట్టుకుంది అతనికి. తను తగ్గిపోయి బతిమిలాడితే మరీ మాట లెక్క చెయ్యదేమోనన్న భయం ఓవైపు అతన్ని ఆలోచనలో పడేశాయి. చూడు శేషు, ఈ అమ్మాయికి కాస్త మొండితనం, కోపం, అహంకారం అన్నీ ఎక్కువలాగానే కనిపిస్తున్నాయి. ఎవర్నీ లెక్క చేసే రకంలా లేదు. కాస్త మంచిగా చెప్తే వింటుందేమో గాని అథారిటీ చేస్తే వినే రకంలా లేదు. తనకొచ్చిన ఆలోచనే తల్లి అనడంతో సరేలే ఎన్నాళ్ళు భోజనం మానేస్తుందో చూద్దాం. ఆ పంతం ఎన్నాళ్ళో. తల్లి ముందు తను తగ్గిపోయినట్టు కనపడటానికి ఇష్టపడక బింకంగా అన్నాడు. జయంతి పంతంగా ఏం తినకుండా ఆఫీసుకు వెళ్ళింది గాని ఆకలికి నకనకలాడింది. 2 సార్లు టీలు తెప్పించుకు తాగింది.
పని మీద మనస్సు లగ్నం చేయలేకపోయింది. టిఫిను డబ్బా కూడా తెచ్చుకోలేదు. సాయంత్రం దాకా ఉంటే ప్రాణం నిలిచేట్టు లేదనిపించింది. 12:30 అవగానే ఇంక కూచోలేక విపరీతమైన తలనొప్పి, వళ్ళు నొప్పులు. కూచోలేకపోతున్నాను. మేనేజర్ని అడిగితే ఈ హాఫ్ డే లీవు కాగితం ఇయ్యి అంటూ కొలిక్కి చెప్పి లేచింది. వాడిపోయి నీరసంగా ఉన్న జయంతి మొహం చూసి ఆ చెప్తాలే వెళ్ళు, ఏదన్నా టాబ్లెట్ వేసుకొని పడుకో అంది సానుభూతిగా. జయంతి ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళింది. తలుపు తీసిన పద్మావతి జయంతిని ఆశ్చర్యంగా చూసింది. అమ్మా, నాకు అన్నం పెడతావా? అన్నం ఉందా? సరిపోతుందా? తల్లి తింటూ సగంలో లేచి వచ్చి తలుపు తీయడం చూసి లోపలికి నడుస్తూ అంది దమయంతి. పద్మావతి అప్పుడు భోజనాలు చేస్తున్నారు. జయంతి అలా అడగ్గానే ఆవిడ కాస్త అనుమానంగా చూసి ఆ రా, చేయి కడుక్కురా, అన్నం ఉందిలే, అదే సరిపోతుంది. కూర కాస్త తక్కువ అవుతుంది, పర్వాలేదు, మిగతావన్నీ ఉన్నాయి. పోనీ ఇలా భోజనానికి వస్తానని ఓ ఫోను చెయ్యొచ్చుగా ఆఫీసు నుంచి అంటూ ఆవిడ లోపలికి వెళ్ళి ఇంకో కంచం పట్టుకు వచ్చి టేబుల్ మీద పెట్టి వడ్డించింది. జయంతి బాత్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కొచ్చి అన్నం ముందు కూర్చుంది. ఆకలిగా ఆరాటంగా తింటున్న కూతుర్ని, వాడిపోయిన జయంతి మొహం చూసి దమయంతి, పద్మావతి మొహాలు చూసుకున్నారు. ఏమిటి, పొద్దుటేం టిఫిన్ తినలేదా? ఆఫీసు నుంచి ఇటే వచ్చావా? మధ్యాహ్నం లేదా? అంది పద్మావతి. తినలేదన్నట్లు తలాడించింది. చిరాగ్గా ఉంటే మధ్యాహ్నం లీవు పెట్టేశాను. ఏం వంట్లో బాగులేదా? దమయంతి ఆరాగా అడిగింది. తన మంచి చెడ్డలు చూస్తూ అభిమానంగా అడిగిన తల్లి చెల్లి మాటలకి ఎమోషనల్గా ఫీలయ్యి ఆమె కంటనీరు చిమ్మింది. పద్మావతి తెల్లపోయి ఏమైందే? ఏమిటి, ఇంట్లో ఏమన్నా దెబ్బలాడావా? అందుకే భోంచెయ్యలేదా? ఆరాటంగా అడిగింది. ఏమిటక్కయ్యా, ఏం జరిగింది? శేషగిరి నువ్వు మాట అనుకున్నారా? అది సరే, ముందు నీవు అన్నం తిను, తర్వాత మాట్లాడదాంలే అంది. జయంతి కళ్ళనీళ్లు తుడుచుకుని గబగబా అన్నం తినింది. అంతా లేచి పడక గదిలోకి వెళ్ళాక ఏం జరిగిందే ఇప్పుడు చెప్పు, ఏదన్నా మాట అనుకున్నారా మీ ఇద్దరూ? పద్మావతి ఆరాటంగా అడిగింది. జయంతి గుటక మింగింది. కాస్త కడుపు చల్లబడ్డాక ఆవేశము చల్లబడి ఏమని మొదలుపెట్టాలో, ఎలా కంప్లైంట్ చెయ్యాలా అని కాస్త తడబడింది. అమ్మా, శేషగిరి అంతా డబ్బు మనిషిని ఎక్కడా చూడలేదు. నేను అతనికి కావాల్సింది జీతం తెచ్చే పెళ్ళాం తప్ప భార్య కాదు. ఎప్పుడు చూసినా డబ్బు కోసం ఏడుపు. ఏం జరిగిందో సరిగ్గా చెప్పు, ఏమన్నాడతను? నిన్న 1 తారీఖు కదా, జీతం తెచ్చి తన చేతికి ఇవ్వాలట. నేనెప్పుడూ బ్యాంకులో జమ చేశాక ఎంత కావలిస్తే అంత డ్రా చేస్తాను కనుక జీతం తీసుకెళ్ళలేదు. దానికి పెద్ద రాద్ధాంతం చేశాడు. అలా కుదరదు, జీతం తెచ్చి తనకిస్తే తను ప్లాన్ చేస్తాడట. నా సంపాదన అతను ప్లాన్ చేయటం ఎందుకు? పోనీ ఎంత కావాలో, దేనికి కావాలో చెప్పు, ఇస్తానంటే ప్రతి నెల నీ ముందు నేను చెయ్యి చాచాలా? నీ డబ్బు నా డబ్బు ఏమిటి? అది ఆ సంసారంది. ఉద్యోగం చేసే భార్యని అందుకనే చేసుకున్నాను అంటూ గోల చేశాడు. అతనలా మాట్లాడేసరికి నాకు పంతం వచ్చింది. బాగానే ఉంది, నిలవలేదు. పెళ్ళై అప్పుడే తగువులు మొదలా? నీవు డి అంటే డి అంటావు. పోనీ ఆ జీతం అతనికిస్తే అతనే చూసుకుంటాడు. అతనేం తగలేసే రకం కాదు. ఓ సిగరెట్టు, డ్రింకులు అలాంటి అలవాట్లు కూడా లేవుగా. జాగ్రత్తగా చూసి ఖర్చు పెట్టే రకం. అతనే దుబారా చెయ్యడుగా. పద్మావతి రాజీ ధోరణిలో చెప్పింది. అయితే నా సంపాదనంతా అతని చేతిలో పెట్టేసి అతని ముందు నే చెయ్యి చాచాలా ప్రతిదానికి? పౌరుషంగా అంది. నెక్స్ట్ ఏం జరిగింది, జయంతి ఏం డిసిషన్ తీసుకుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్. థ్యాంక్ యూ.